ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఆదివారపు శుభం తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారంలో మిమ్మల్ని కలవడం దేవుని యొక్క కృపగా భావిస్తున్నాం. We all once again welcome you all in the name of our precious and Savior Lord Jesus Christ and on behalf of our Christ Grace Church family. Thank you. వాక్యం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్. వి ప్రైజ్ యు. yes lord yes lord thank you god. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. హల్లెలూయా. కరుణాధారముగా బయలుపరిచెను. ఎంత అద్భుతమైన మాట చూడండి. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. Thank you, Daddy. Holy Spirit, Lord. We praise you, Daddy. చూడండి, దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరుచు నిమిత్తము తాను నీతిమంతుడని యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడనై తీర్చువాడై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఎట్లాట? నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నత పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు. కరుణా సంపన్నుడా నా యేసయ్యా, నా నీతి రాజా నా యేసయ్యా, నా షాలోము రాజా నీకు వందనాలు. మా ఆత్మదీపమా పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. స్వామి నాదా ఆత్మస్వరూపి అయా, పునరుద్ధానమును జీవమైన వాడా నా యేసు రాజా నీకు వందనాలు. నీ కృపతో నింపండి, నడిపించాడు అయ్యా. నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి నాయన. ఈ ఆదివారపు ఆరాధనలో నీ కృపా సన్నిధిని అయా, నీ నడిపింపును మాకు దయచేయి ప్రభాతండ్రి దేవా. నాయన ఈ ఆదివారం ఆరాధనలో నీ బల్లను సమీపిస్తుండగా పరిశుద్ధాత్ముడా నా యేసు రాజా నీకు వందనాలు అయ్యా. ఆయన నీ శరీరంలోని రక్తంలో మేము పాలి భాగస్సులం అవుతుండగా తండ్రి దేవా నీకు వందనాలు ప్రభా. అయా ఈ వాక్యం అయా మా జీవితాల్లో ఆయన ఒక నూతన శకాన్ని, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, ఒక నూతన ఆశీర్వాదాన్ని, ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించినట్లు నీ కృపణ దయచే దేవానికి వందనాలు. ఈ వాక్యము నాయన విడుదలవు తోడునే వెలుగు కలిగెను. బోధకుడా నీకు వందనాలు అయ్యా. నీ వాక్యం విడుదలవు తోడనే వెలుగు కలిగెను. నీ వాక్యం విడుదలవు తోడనే పరిశుద్ధుడా నాయన సమస్తమును కలిగెను. సమస్తమును కలగజేసిన వాడు నువ్వు కలగజేయకుండా ఏది కలగలేదా ఇస్తాయా నీకు వందనాలు అయా. మాలో నీ ఆశీర్వాదము, దీవెన, ధన్యత, కృపా, క్షేమము నాయన పరిశుద్ధుడా నాయన ఇప్పుడు చెప్పిన లేఖన ప్రతి ఆశీర్వాదం మాలో కలుగునట్లు విడగలిగే చెవులు, గ్రహించగల హృదయము నాయన నీ వాక్యమును అంగీకరించి దాన్ని నింపుకొని దాని ఆశీర్వాద ఫలమును అనుభవించే కృపకు పాత్రలుగా నన్ను మమ్మల్ని చేసి నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నడిపించుకొని మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ జీసస్. దేవుని యొక్క రక్తము, యేసయ్య రక్తం. దేవుడి బిడ్డ, ఈ అంత్యకాలంలో మనం దేని గురించైనా అతి ఎక్కువగా వినాలి, మాట్లాడుకోవాలి అంటే అది యేసయ్య రక్తం. ఆ రక్తమే మనం ఏదైతే గమనించాలి, మనం ఏదైతే చేయలేకపోయామో, మనకేదైతే అసాధ్యమో అది యేసయ్య రక్తం చేసింది. హల్లెలూయా. అది యేసయ్య రక్తం మాత్రమే చేస్తుంది. యేసయ్య రక్తము మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైతే చేయలేమో, చేయజాలమో, ఎవరి వల్ల కాదో అది కేవలము యేసు ప్రభు వారి రక్తం వల్ల మాత్రమే అవుతుంది. ఆమేన్. యా. అండ్ దట్ ఈస్ అ వెరీ చాలా ప్రామినెంట్, చాలా ఇంపార్టెంట్ ఆలోచన. మనకు అది స్థిరపడిపోవాలి మన మనస్సులో.
యేసు రక్తమందలి ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి అంటే మనము ఆ ఆశీర్వాదము, ఆ యేసయ్య రక్తములో ఉన్న దీవెన మనము గ్రహించాలి, మనం పొందాలి, మనం అనుభవించాలంటే దాని గురించి మనకి ఈ సత్యం మనకు తెలియాలి. నేను ఏదైతే చేయలేకపోతానో, నాకేదైతే అసాధ్యమో అది యేసయ్య రక్తం మాత్రమే నా కొరకు చేస్తుంది. హల్లెలూయా. అండ్ దేవుడి బిడ్డ, ఆ రక్తము అది నిష్కలంకమైనది, అది నిందారహితమైనది, అది అతి పరిశుద్ధమైనది. అది సృష్టిలో మరి ఎవరు కూడా మనకి ఇవ్వలేనిది. ఆ పరిశుద్ధమైన రక్తాన్ని మనము ధ్యానించినప్పుడు, మనము ఆ పరిశుద్ధమైన రక్తాన్ని గురించి మనం తెలుసుకున్నప్పుడు దేవుడి బిడ్డ, అది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. అది పని చేయడం ప్రారంభిస్తుంది. దాన్ని మనము ఆస్వాదించడం స్టార్ట్ చేస్తాం, అనుభవించడం, అనుభవపూర్వకంగా మనము అనుభవించేస్తాం. అప్పుడు దైవత్వాన్ని అనుభవిస్తాం దేవుడి బిడ్డ. ఆ రక్తము మోషేతో మాట్లాడుతా దేవుడు అంటాడు, ఏ మనిషి యొక్క రక్తము తినకూడదు, తాకూడదు. పాత నిబంధనలు గమనించాలి. ఎందుకంటే రక్తంలో జీవం ఉంది. ద బ్లడ్ హ్యాజ్ ఎ లైఫ్. దాన్ని నువ్వు కుమ్మరించేయాలి. దాన్ని తినకూడదు, తాగకూడదు అని చెప్పిన దేవుడు ఎందుకు చెప్పాడు? మరి కొత్త నిబంధనలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 26:28, ఇది నా రక్తము, బ్రెడ్ అండ్ బాటిల్, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో రక్తాన్ని తాగకూడదు, తినకూడదు. రక్తాన్ని తిన్నాము, తాగమంటే అది అకల్ట్, అది భయంకరమైన పాపము, అది చేయకూడని పని. మరి కొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఒక పాత్ర ఎత్తుకొని ఆయన అంటున్నాడు, ఇదిగో ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. 26:28. వావ్. భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో మీరు తాగుడి, ఇది నా రక్తము. గమనించండి, నువ్వు వేరే రక్తం తాగకూడదు, యేసయ్య రక్తం తాగాలి. ఎందుకంటే దానిలో ఆశీర్వాదం ఉంది, దాంట్లో విమోచన ఉంది, దాంట్లో విడుదల ఉంది, దాంట్లో స్వస్థత ఉంది, దాంట్లో కాపుదల ఉంది. మనం చూడబోతున్నాం ఆ ప్రతి ఆశీర్వాదంలో. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్. అది నువ్వు తాగి, ఆమేన్. నిబంధన రక్తం దేవుడి బిడ్డ, నిబంధన రక్తం. ఏం రక్తం అది? నిబంధన రక్తం దేవుడి బిడ్డ. నువ్వు ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో నువ్వు పాలు భాగస్తుడు అయిన వెంటనే దేవుడికి నీతో చేసిన నిబంధన గుర్తుకొస్తుంది. నీతో అనగా తన పరిశుద్ధమైన నామాన్ని అంగీకరించి, విశ్వసించి, బాప్తీసం తీసుకొని ఆయన ప్రజలుగా, ఆయన సంఘములో చేర్చబడి, ఆయన శరీరంలో రక్తములో భుజిస్తూ, ఆయన కుమారుల స్వాస్యములకు అర్హులైన బిడ్డల యొక్క వారికి చేసిన ఆ నిబంధన, కొత్త నిబంధన ప్రభువుకు గుర్తుకొస్తుంది. దేవుడి బిడ్డ, ఎంత అద్భుతమైన మాట. ఏమవుతుందండి ప్రభువుకి గుర్తుకొస్తే, ప్రభువుకు నిబంధన గుర్తుకొస్తే ఏమవుతుంది బ్రదర్ అంటే, ఏమవుతుందంటే, ఎలాగైతే దావీదు, యోనాతాను, సౌలు కుమారుడైన యోనాతాను నిబంధన చేసుకున్నారు. ఒకరికంటే ఒకరు గట్టిగా ఏడుస్తూ మనం చూసాం. అది ఎతికాడు దావీదు. సౌలు ఇంట్లో, యోనాతాను ఇంట్లో ఎవరైనా ఉన్నారా నేను కృప చూపించడానికి? 2 కాళ్ళు లేవు, సామర్థ్యత లేదు, ఆయనకి సంపాద్యం లేదు, దేవుడి బిడ్డ పని చేయలేడు. గమనించండి, ఆస్తి లేదు, అంతస్తు లేదు, అర్హత లేదు, యోగ్యత లేదు. దొరికితే చంపేస్తారు దావీదుకు సంబంధించిన వారు. అలాంటి మరణ భయముతో బ్రతుకుతున్న ఆ యొక్క కుటుంబాన్ని, ఆ యొక్క వంశావళిని, ఆ యొక్క
ప్రజలని ఏం చేశాడు? తీసుకొచ్చి రాజగృహములో రాజు బల్ల దగ్గర నీవు బ్రతుకు దినములన్నీ నా బల్ల యొద్దనే నువ్వు తింటావు. హల్లెలూయా. నీ పితరులను సంపాదించిన ఆస్తి మొత్తాన్ని నీకు ఇస్తున్నాను. ఆమేన్. ఈ ఆస్తికి కర్తగా చేస్తాడు. హల్లెలూయా. ఈ శరీరంలో రక్తంలోను పాలిభాగస్వామి. అందుకే సాతానుగాడు దేవుని యొక్క రక్తంలోకి నిన్ను రానియడు, దేవుడి యొక్క రక్తపు కంచెలోకి నిన్ను రానియడు, దేవుడి యొక్క రక్తంలోకి నిన్ను తీసుకోవడానికి నిన్ను సిద్ధపరచనీయుడు. చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పులు, ఒక ప్రేరేపణలు చేసి నువ్వు ఎలాగైనా పాపం చేయాలి, నువ్వు ఎలాగైనా ఆ దేవుని యొక్క సత్యంలో నుంచి నువ్వు ప్రక్కకు వెళ్ళిపోవాలని ఈ లోకపు ఆకర్షణలో నిన్ను పడేస్తా ఉంటాడు. శరీరాశ, నేత్రాశ, జీవితంలో పడివేసి నువ్వు పాపివి, నువ్వు అర్హుడివి కాదు, నువ్వు దేవుడి యొక్క బల్ల దగ్గరికి వెళ్ళడానికి నీకు యోగ్యత లేదు అని వాడు చెప్తాడు. నేను అక్కడ ఆగిపోతాం. కానీ అక్కడ పశ్చాత్తాపం పొందాలి. దట్ ఈస్ నాట్ ద ఎండ్, మై డియర్ ఫ్రెండ్. దట్ ఈస్ నాట్ ద ఎండ్. పాపం మాత్రమే అంతమైతే, తీర్పు మాత్రమే అంతమని మనుషులు అనుకున్నారు. కానీ దాన్ని ప్రారంభంగా, దాని చరిత్రను, దాని యొక్క ముళ్ళును విరిచిన వాడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన ఏం చేశారంటే ఆ తీర్పు నీ మీదకి రాకుండా, ఆ పాపము నీలో ఉండకుండా ఆయన ప్రియమైన కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకంలో పంపించడం ద్వారా, ఆయన రక్తము కలువరి శిలువలో కార్చడం ద్వారా, నువ్వు దాన్ని అంగీకరించడం ద్వారా, ఆ వర్క్ ఆఫ్ ద క్రాస్, ఆ కలువరి శిలువలో జరిగిన ఆ ప్రాణ త్యాగాన్ని, ఆ యొక్క సజీవ యాగాన్ని, నీ కొరకు నా కొరకు చిందించబడిన ఆ క్రయధనమైన రక్తాన్ని నీవు అంగీకరించడం బట్టి, నేను అంగీకరించడం బట్టి ఏమైందో తెలుసు దేవుడి బిడ్డ, నేను నూతన సృష్టిగా మార్చబడ్డాం. నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి దేవుడికి ఇవ్వబోతున్నాడు. నీ దగ్గర నుంచి సాతానుగా లాగేసుకున్న దాన్ని దేవుడికి తిరిగి ఇవ్వబోతున్నాడు. అది క్యారెక్టర్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆస్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రేమ కావచ్చు, అనురాగం కావచ్చు, సాక్షి కావచ్చు, సంపాదన కావచ్చు. దేవుడి బిడ్డ దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అండ్ దట్ ఈస్ అ పవర్. And that is the power of the Holy Spirit. దేవుడి బిడ్డ ఆ దేవుని యొక్క రక్తంలోకి మనం రావాలి. ఆ మెఫోబేషేతుని కూర్చోపెట్టి పోషించాడు దావీదు. ఈరోజు దేవుని యొక్క రక్తము వల్ల వచ్చే ఆశీర్వాదాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఆ యేసయ్య అంటున్నాడు, ఇది నా క్రొత్త నిబంధన, ఇది నా కొత్త నిబంధన. ఆ రక్తంలో జీవం ఉంది. ఆయన అంటున్నాడు, ఈ చూడండి, ఆ యేసయ్య గురించి యోహాను సువార్తలో చెప్తారు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, చీకటి దాన్ని గ్రహింపకుండెను అని వాక్యం సెలవిస్తుంది. దేవుడి బిడ్డ, నువ్వు వెలుగు కాబట్టి గ్రహించావు. ఆ జీవము యేసయ్య రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు పరిశుద్ధంగా, నువ్వు పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపం పొంది ఆ రక్తాన్ని నువ్వు తీసుకుంటున్న సెకండ్ స్టార్ట్ అయిపోద్ది. అంతే, స్టార్ట్ అయిపోద్ది. దేవుడు పంపించేస్తాడు, ఇదిగో నా బిడ్డ, నా స్వాస్థ్యం, ఆమెకు అర్హత ఉంది, నా కుమారుడికి యోగ్యత ఉంది. ఇదిగో దేవుడు వెతకడం స్టార్ట్ చేస్తాడు. దేవుడు ఏంజల్స్ దే స్ట్రైవ్ దేర్ లెవెల్ బెస్ట్ టు బ్లెస్ యూ. ఏదో ఒక కోణంలో నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలి అని ప్రభు యొక్క దేవదూతలు నీ కొరకు పరిగెడతా ఉంటే, దేవుడు బిడ్డ, మనం దేవుడి వైపు చూడాలి. ఆయన రక్తంలో జీవం ఉంది. ఇది నిత్య జీవం. ఆమేన్. ఆ పశువులు, మేకలు, మనుషుల యొక్క రక్తంలో జీవం ఉంది. యేసయ్య రక్తంలో నిత్య జీవం ఉంది. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ. నా శరీరము తిని ఆమేన్. నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. You have the eternal life, the geo kind of life. ఆ దేవుని జీవము నీలో ఉంది, దేవుడి బిడ్డ. ఆమేన్. ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే దేవుని యొక్క శరీరంలో, దేవుని యొక్క రక్తంలో పాలిభాగస్వామి అవుతావు. ఎప్పుడైతే నువ్వు పాలిభాగస్వామి అయ్యావో ఆ సామర్థ్యత నీలోకి కన్వర్ట్ అవుతుంది. ఆ సామర్థ్యత నీలోకి వచ్చేస్తుంది. ఎస్, ఇట్ ఈస్ సో సింపుల్. But simplicity is not so simple that simple man can understand. That is all about simplification. Yeah, yes. దేవుడు బిడ్డ, సాధారణమైన వాటిని సాధారణమైన మనుషుడు గ్రహించలేకపోతా ఉంటాడు కొన్నిసార్లు.
ఎందుకంటే అది సాధారణ కూడికలు. ఆ వస్తే చాలు బ్యాంకులో జాబ్ వచ్చినట్టే. దేవుడు బిడ్డ, కమింగ్ బ్యాక్, ఇది ఎంత అద్భుతమైన మాట. నా శరీరమును తిని నా రక్తమును, అంటే యేసు రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమునందు నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమైనది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. ఎలా ఫలిస్తాం? ఎలా ఫలిస్తాం? ఆ దేవుడి మాటలు వింటే ఫలిస్తాం. నిలిచి ఉన్నప్పుడు ఫలిస్తాం. వింటే కాదు, వినడం మాత్రమే కాదు, అందులో నిలవాలి. నిలవడం మాత్రమే కాదు, అందులో వేరు పారాలి. వేరు పారాలి దేవుడి బిడ్డ. మనం వేరు పారినప్పుడు, ఆయనలో అంటుకట్టబడినప్పుడు, ఆయనలో నిలిచి ఉన్నప్పుడు, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, మనం ఏమవుతామంటే మనము ఫలించడం స్టార్ట్ చేస్తాం. ఆ దేవుని ఆశీర్వాదం నీలోకి వచ్చేస్తుంది. అంటే ఆ యేసు నీవు ఇద్దరు ఒకటైపోతారు. ఎస్, అది అనేక మూల కొరకు ప్రాయశ్చిత్తం. ఆ యేసయ్య రక్తం, అది క్రొత్త నిబంధన. అందులో నిత్య జీవం ఉంది. అది మన పాప క్షమాపణ అయింది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ రక్తము మన యొక్క పాపములను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఆమేన్, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడివి ఎప్పుడు? ఎలా? యేసయ్య రక్తంలో నువ్వు పాలిభాగస్తుడైనప్పుడు. నీ పాపాలు, నా పాపాలు, శాపాలు మొత్తం ఆయన రక్తంలో కడగబడినప్పుడు, మనము ఆయన యొక్క శరీరంలో, రక్తంలో మనం పాలిభాగస్తులం అయినప్పుడు, దేవుడి బిడ్డ నువ్వు నీతిమంతుడు. నీతిమంతుడు కలుగు ఆశీర్వాదం కనీసం ఒక 4 రోజులు చెప్పుకోవచ్చు. రోజుకు 1 గంట మెసేజ్. అంత గొప్ప ఆశీర్వాదం దేవుడిచ్చాడు నీతిమంతుల కొరకు. మరి నీతిమంతులం ఎలా అవుతాం? యేసయ్య రక్తంలో మనం కడగబడడం బట్టి, యేసయ్య రక్తంలో, ఆయన శరీరంలో, ఆయన యొక్క మనం పాలిభాగస్వం అవడానికి. అందుకే ఆయన శరీరంలో, రక్తంలో మనం పాలిభాగస్వం. అందుకే ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం ఇమిడిపోవాలి. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. అండ్ వీఆర్ జస్టిఫైడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా అద్భుతమైన మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7. దేవుని కృపా మహిమదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనయనగు, అనగా మన అపరాధములకు క్షమాపణ. నీకు క్షమాపణ కలిగింది దేవుడి బిడ్డ. ఎలా కలిగింది? ఆ రక్తం. రక్తం ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ దేవుడి బిడ్డ. రక్తం అన్నదే దేవుడి బిడ్డ ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ ఈస్ ద బ్లడ్, ద సాక్రిఫైస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. ఆ కల్వరి నాథుడైన క్రీస్తు కల్వరి శిలువ మీద చిందించిన రక్తము, అది ఫౌండేషన్ దేవుడి బిడ్డ మన ఫెయిత్ కి. ఆవుకి ఇంత విశ్వాసం ఉంటే ఈ కొండ నుంచి సౌదల పొమ్మంటే పోతాది అని నువ్వు నాకు చెప్తున్నావు. మనం చెప్తున్నాం, మనం నమ్ముతున్నాం. ఎందుకు అండి? అది కార్యరూపకం దాల్చడానికి మన జీవితంలో కొండ కాదండి, చిన్న ఆటంకం, చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది మన జీవితంలో ఉంటుంది. అది వెళ్ళడానికి మనం కింద మీద అడిపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే దేవుడి బిడ్డ, మనము ఈ రక్తం మీదకి వచ్చేయాలి. ఎప్పుడు? ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి దినము దేవుడి బిడ్డ నీ ప్రతి తలంపును రక్తంలో కడుగు. నీ ప్రతి రోజుని ఆ రక్తంలో కడుగు. ఇదిగో నీ ప్రతి మాట నా రక్తంలో కడుగు. నీ ప్రతి పనిని ఆ రక్తంలో కడుగు. నీ ప్రతి ప్రయాణంలో రక్తంలోకి వెళ్ళు. నువ్వు ప్రతి పనిలో ఆ యేసు రక్తంలో నువ్వు నింపబడి, నువ్వు కడగబడి, నువ్వు నీ మీద ప్రోక్షించబడి, నువ్వు కదులుతున్నప్పుడు దేవుడి బిడ్డ, హెవెన్స్, ఆమేన్, ఆ పరలోకము నీ దగ్గరకు వచ్చేస్తుంది. పరలోకపు కాపుదల వస్తుంది, పరలోకపు జీవం వస్తుంది. యేసయ్య ఎక్కడుంటే అక్కడ పరలోకం. హల్లెలూయా. యేసయ్య ఎక్కడుంటే అక్కడ పరలోకం. కాదా? నమ్మలేవా? కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి ఆయన కిందకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కిందకి వెళ్ళాడు. కింద ఎక్కడ ఉంది? పరదేశంలోకి వెళ్ళాడు. పరదేశం అంటే ఏంటి? చనిపోయిన వారు, సమాధులు లోపల భూభాగం వెళ్ళాడు. ఆయన వెళ్ళిన వెంటనే ఏమైంది దేవుడి బిడ్డ? ఇదిగో నరకం, ఇదిగో ఆ యొక్క ఆ సమాధుల స్థలం పరలోకం అయిపోయింది. హల్లెలూయా.
రాజు వచ్చేసాడు అంతే. పునరుద్ధానమును జీవమైన వచ్చాడు. ఇదిగో వాక్యం ప్రకటించబడింది. ఇదిగో వారు రక్షించబడ్డారు, వారు లెగిశారు అంతే. సమాధులు తెరవబడ్డాయని వాక్యం సెలవిస్తుంది దేవుడి బిడ్డ మత్తయి సువార్తలో. సమాధులు తెరవబడ్డాయి, చనిపోయిన వారు బ్రతికారు, ముత్తాతలు లెగిసి ఇజ్రాయెల్లో నడిచారు దేవుడి బిడ్డ. ఏ చరిత్రలో, ఏ పుస్తకంలో కూడా ఇంత అద్భుతమైన చనిపోయిన వాడు తిరిగి లేచి బ్రతికిన సమూహాన్ని చూశాము అని వేరే ఏ గ్రంథంలో కూడా ఇంత గంట పదంగా చెప్పబడలేదు. కేవలము బైబిల్లో మాత్రమే, కేవలము ఆ కొత్త నిబంధనలో మాత్రమే రాయబడింది దేవుడి బిడ్డ. 500 మందికి పైగా ఒకటేసారి చూశారు దేవుడి బిడ్డ. అనేక మంది జన సమూహము లేపబడ్డాం. యేసే ఎక్కడుంటాడు అక్కడే పరలోకం. నీ పాపం క్షమించబడింది. ఇంక నీ గత జీవితం నిన్ను ఏడిపించలేదు, నీ గత పాపము నిన్ను పట్టుకోలేదు. కానీ దయచేసి అందులో ఉండకు, బయటికి రా. దయచేసి అందులో ఉండకు, బయటికి రా. నువ్వు పడిపోవడం మాత్రమే కాదు దేవుడి బిడ్డ, తిరిగి లెగడాలి జీవితం, తిరిగి పరిగెత్తాలి. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ అంటే యూ షుడ్ నాట్ స్టే ఇన్ ద ఫెయిల్యూర్, యూ హ్యావ్ టు వాక్ ఇన్ టు ద సక్సెస్ దేవుడి బిడ్డ. యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ జర్నీ ఆఫ్ సక్సెస్ అండ్ యువర్ స్టార్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ యేసయ్య రక్తాన్ని ప్రోక్షణ చేయి, ఆ యేసయ్య రక్తాన్ని ప్రోక్షణ చేయి. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడి మహిమ కొరకు నేను మీకు చెప్తానండి. షోలాపూర్ అనే పట్టణంలో మీటింగ్స్ అయిన తర్వాత ఒక తమ్ముడు, ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి వాళ్ళ విశ్వాసతో మాట్లాడిపించాను. ఏంటి ప్రాబ్లం అన్నాను. ఆయన చెప్తున్నాడు, నా కుమారుడు పేరు యష్, అతడు కేవలము 6 నెలల వయసు. 6 నెలలు, ఖచ్చితంగా మీరు వింటున్నారు, 6 నెలల వయసు. ఆ అబ్బాయికి ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఉంటే ఆ బాబును తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు? టాటా క్యాన్సర్ హాస్పిటల్కి ప్రిఫర్ చేశారట. ఎందుకు చేశారో తెలియదు. తీరా వెళ్తే ఆ హాస్పిటల్లో వాళ్ళకి చెప్పబడిన మాట ఏంటంటే, హీ సఫరింగ్ విత్ అ బ్లడ్ క్యాన్సర్. హీ సఫరింగ్ విత్ అ బ్లడ్ క్యాన్సర్. ఆయన మరాఠీ వ్యక్తి, నాకు మరాఠీ రాదు, హిందీ వచ్చు, తెలుగు, ఇంగ్లీష్. సో నేను ఆయనకు ఒక మాట చెప్తున్నాను, అయ్యా మరి ఇప్పుడు నేను లెంతీ మెసేజ్లను చెప్పలేను, కానీ ఒక పని చెయ్యి. ఏం చేయాలి? తమ్ముడు, నేను చెప్పింది నువ్వు ఆయనకు మరాఠీలో చెప్పురా బాబు. చెప్తానన్నయ్య. ఆ బాబుని పండుకోబెట్టు. ఏసు రక్తమే జయం. ఏసయా నీకు వందనాలు, స్వస్థపరచును వందనాలు. ఈశు మహాప్రభు చెంగాయి కెరే ఆప్కో స్తుతి, బచ్చే కొలే చెంగాయి దియా ఆప్కో స్తుతి. అంతే. ప్రభా నువ్వు స్వస్థపరిచావు, నీకు వందనాలు. ప్రభా నువ్వు స్వస్థపరిచావు, నీకు వందనాలు. ప్రభా నీకు స్వస్థపరిచావు, నీకు వందనాలు. నీ రక్తం ఈ బిడపై ఉండును గాక, నీ రక్తం పైపై ఉండును గాక. నీళ్ళు తాగుతున్నాడు. ఆ యేసు రక్తమే జయం, తాపిచ్చు. 3 రోజుల తర్వాత అన్న ఏం చేయాలన్నాడు. తీసుకుపోయి హాస్పిటల్లో చూపించుకోవాలి. ప్రభు అన్నాను, మారిపోయింది పో అన్నాడు. ఊరు షోలాపూర్, బాబు పేరు యష్. తీసుకెళ్లారు, చెకప్ అన్నారు, చెయ్యరు అన్నారు. ప్లీజ్ అని బతిలాడి మళ్ళీ టెస్ట్లకి పంపిస్తే అద్భుతం జరిగింది. 3 రోజుల తర్వాత దేవుడి బిడ్డ సజీవ సాక్ష్యం, బిడ్డ యొక్క బ్లడ్ క్యాన్సర్ హీల్ అయిపోయింది. హల్లెలూయా! దట్ ఇస్ అ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య రక్తంలో శక్తి ఉంది దేవుడి బిడ్డ. ఆ రక్తం దగ్గరికి రా, ఆ రక్తపు నీడలోకి రా, ఆ రక్తాన్ని సేవించు, ఆ రక్తాన్ని స్మరించు, ఆ రక్తాన్ని ఒప్పుకో, ఆ రక్తం కిందకి రా దేవుడి బిడ్డ. ఎటువంటి సాతాను యొక్క మొత్తం నరకం కాదు దేవుడి బిడ్డ, మొత్తం సాతానుగాడి బెల్ట్ మొత్తం అంతా నీ మీదకి వచ్చిన తర్వాత ఒక్క చుక్క రక్తం నీ మీద ఉంటే నరకం అంతా అవతల ఉంటుంది. అది నిన్ను ముట్టుకోలేదు దేవుడి బిడ్డ. ఆ నరకం నిన్ను ముట్టుకోలేదు, ఆ సాతానుగాడు నిన్ను ముట్టుకోలేడు దేవుడి బిడ్డ. దట్ ఈస్ అ పవర్. యువర్ ఫౌండేషన్ షుడ్ బి ఆన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యువర్ ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసం ఎక్కడ ఆధారపడుతుంది, ఎక్కడ నిలబడుతుంది, ఎక్కడ తమ్ముడు నేను సరిచేయబడతాను, ఎక్కడ బ్లెస్సింగ్ లోకి వెళ్ళగలుగుతాను తమ్ముడు, ఎక్కడికి వెళ్తాను బ్రదర్ అంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. If there is no blood, there is no remission. If there is no remission, there is no use of all these things. అసలు విమోచనం లేకపోతే క్రైస్తత్వానికి అర్థం లేదు దేవుడి బిడ్డ. మా బోధ వ్యర్థం అండి. మా బోధకు ఆ పునాది యేసయ్య రక్తము, ఆ కలువరి శిలువలో యేసు చేసిన త్యాగం. మేము చేయాలనుకుంటుంది, మా ప్రయాస ఏంటంటే ప్రతి మనుష్యుణ్ణి యేసు ఎదుట నిందారహితుడిగా నిలబెట్టాలి. దట్ ఈస్ ద కమిషన్ వాట్ గాడ్ హస్ గివెన్ us. ఆ ప్రభు ఎదుట ప్రతి వ్యక్తిని నిష్కలంకుడుగా, నిందారహితులుగా, ఇదిగో పరిశుద్ధుడిగా నిలబెట్టాలి, నిత్యరాజ్య వారసులుగా తీసుకెళ్ళాలి. దట్ ఈస్ అవర్ కమిషన్.
అండ్ దట్ ఈస్ మై మిషన్. యు ఆర్ జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్, యు ఆర్ ఫర్గివెన్. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్. అందుకే ఆ కొలస్సీలు అద్భుతమైన మాట అంటాడు దేవుడి బిడ్డ. ఓ థ్యాంక్ యూ జీసస్. అ లాట్ ఆఫ్ థింగ్స్ 1 నుంచి 14 వచనం వరకు దేవుడి బిడ్డ అద్భుతమైన థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్. ఎంత 14వ వచనం చూద్దాం. ఆ కుమారుని యందు మనకు విమోచనయు ఆమేన్ అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన వల్ల మనకి ఏం కలిగింది? విమోచనయు అనగా పాప క్షమాపణ, పాపాన్ని క్షమించే శక్తి యేసయ్య రక్తంలో ఉంది. యేసయ్య రక్తంలో మాత్రమే ఉంది. దేవుడి బిడ్డ గుర్తుపెట్టుకో, ఆ యేసయ్య రక్తంలో మాత్రమే ఉంది దేవుడి బిడ్డ. ఎస్, నువ్వు ఎప్పుడైతే ఆ రక్తంలో వస్తావో నువ్వేం చేయబడతావు తెలుసా దేవుడి బిడ్డ? అద్భుతమైన సత్యం ఏంటంటే అండి, ఆ యేసయ్య రక్తాన్ని మనం స్మరించినప్పుడు, ఆ రక్తాన్ని ప్రోక్షణ చేసుకున్నప్పుడు అనుదినము చేయాల్సిన పని. ఇట్స్ నాట్ అబౌట్ వన్ డే. దేవుడి బిడ్డ ఒక్కరోజు పని కాదు. ఒక్కసారి చేస్తే సరిపోతుందా అయ్యగారు? యూ హ్యావ్ టు రిపీటెడ్లీ కన్ఫెస్, గుర్తు చేసుకోవాలి, స్మరించాలి, ప్రార్థన చేయాలి, ఒప్పుకోవాలి. ఆమేన్, ఒప్పుకోవాలి. ఏమవుతుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వచనంలో ఎంత అద్భుతమైన మాట అండి. ఎలాగంటే తెలుసా, ఆ యేసయ్య రక్తంలో నువ్వు పాలిభాగస్తుడు అయిన వెంటనే హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ వి ప్రైజ్ యూ. ఈజ్ ఇట్ నాట్ వండర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్? దేవుడు బిడ్డ, ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ఇది అద్భుతం కాదా? సమీపించరాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే నివసిస్తున్న దేవుడు, ఆది సంభూతుడు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. సమస్తమును కలగజేసిన దేవుడిని నేను ఎలా సమీపించగలుగుతానంటే ఇట్స్ ఓన్లీ బై ద పవర్ ఆఫ్ హిస్ బ్లడ్. ఇఫ్ యు హ్యావ్ ద బ్లడ్, యు హ్యావ్ an access. You have an access to bank. You have an access. ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు. ఆ దేవుడి దగ్గరికి, నువ్వు ఎక్కడో ఉన్న నీవు అలా దగ్గరికి వెళ్ళిపోతావు. ఆయన దగ్గరికి. ఆయన రక్తం అట మనల్ని ఆయనకి ముందు దూరస్తులుగా ఉన్నాం, ఇప్పుడు ఏమైపోయాం? సమీపస్తులం అయిపోయాం. ఆయనను మునుపు దూరస్తులు అని మీరు ఇప్పుడు క్రీస్తునందులో ఈ క్రీస్తు రక్తము వలన సమీపిస్తులై ఉన్నారు. అబ్బా, నువ్వు సమీపంలోకి వచ్చేసావు. ఏసే ఎక్కడో తండ్రి కూడా పాశాన్ని కూర్చున్నాడు అనుకుంటున్నావు? కాదు. నువ్వు ఆయన రక్తంలో పాలిభాగస్తుడు అయిన వెంటనే, నువ్వు విశ్వసిస్తున్న వెంటనే ఆయన నీ హృదయం తలుపెత్తి నిలబెడతాడు దేవుడు. నువ్వు ఒప్పుకున్న వెంటనే నీ ముందు ఒక ఛాలెంజ్ ఉంటుంది. గుర్తుపెట్టుకో, యేసయ్య రావాలంటే లోకం నీలో నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. యేసయ్య కావాలి అంటే లోకంకి నువ్వు సిలువ వేయబడాలి. పరిత్యాగ పత్రికని, ఒక డైవర్స్ నోటీస్ని లోకానికి ఇచ్చేయాలి, శరీరానికి ఇచ్చేయాలి. నేత్రాశ, శరీరాశ, జీవిత డంబాన్ని మొత్తాన్ని తీసేసి పక్కన పెట్టేసి, ప్రభా, ఐ వాంట్ టు బీ విత్ యూ లార్డ్, ఐ వాంట్ టు లీవ్ విత్ యూ లార్డ్, ఐ వాంట్ టు లీవ్ విత్ మై జీసస్ క్రైస్ట్. ఎస్ లార్డ్, ఫాదర్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్ అని నువ్వు ఆ యేసుతో నువ్వు నివసించడానికి నువ్వు ఇష్టపడినప్పుడు, ఆయన తలుపు తీసినప్పుడు నీవు ఆయనతో, ఆయన నీతో. నీవు అంటే ఎవరు తెలుసా దేవుడు బిడ్డ? నీవు అంటే ఎవరు? అక్కడ ఎవరండి? నీవు అంటే ఎవరు? ఇప్పుడు నేనున్నాను, నేను హృదయాన్ని తలుపు తీసాను. తీసిన తర్వాత ఇప్పుడు నేను ప్రభువు కలిసి కూర్చొని భోజనం చేస్తాను. నేను ఎవరు? నేను బయట ఉన్నాను కదా, మరి ఆయన లోపల ఉన్నాడు కదా. మరి నేను ఎవరు? హూ ఐ యామ్. హూ ఐ యామ్. యు సే యు ఆర్ ఎ పాస్టర్, you say you are a brother, you say you are a father of 2 children, you say you are a husband of a wife, you say you are a son of your mother and father, you say you are my brother, you say this and that and that and this. They would be done. No. That's all correct. But the truth is, I am a spirit. నేను ఎవరో తెలుసా? నేను ఆత్మను. నా బాహ్య పురుషుడు కృషించిపోతున్న కొలది నా అంతర పురుషుడు అనుదినము బలపరచబడుతున్నాడు. నేను అనగా ఒక ఆత్మను దేవుడు బిడ్డ. నీ శరీరం కాదు, నువ్వు వేసుకునే పైన వస్త్రములు కాదు. నువ్వు, your identity is all about your inner being, your inner man.
దట్ మేక్స్ ద డిఫరెన్స్. నీ ఇన్నర్ బీయింగ్, నీ ఇన్నర్ మ్యాన్ మార్పు తీసుకొస్తారు. బయట కాదండి, లోపల 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 నుంచి వస్తుంది అభిషేకం. అభిషేకం లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి ప్రభు కార్యం చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ అభిషేకాన్ని మనం అంగీకరించినప్పుడు, అభిషేకంలో మనం నింపబడినప్పుడు, అభిషేకాన్ని మనం ఒప్పుకుంటున్నప్పుడు, అది మనలోకి వెళ్ళినప్పుడు అద్భుతాలు చేస్తుంది. అభిషేకం, ఆ ఇన్నర్ మ్యాన్ ఆ దేవుడితో, ఆ యేసయ్యతో కలిసి కూర్చుంటాడు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్. దట్ ఈస్ డైనింగ్ విత్ ద లార్డ్. దట్ ఈస్ కాల్డ్ ఆల్ లివింగ్ విత్ లార్డ్. దేవుడి బిడ్డ, డైన్ విత్ ద లార్డ్. ఆ దేవుడితో నువ్వు కలిసి కూర్చోబోతున్నావు. మునుపు దూరస్తుడిగా ఉన్న నువ్వు దగ్గరగా అయిపోతున్నావు దేవుడికి. చాలా దగ్గరగా, చాలా 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 దగ్గరగా, విడదీయలేనంత దగ్గరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుడి బిడ్డ, ఎంత అద్భుతమైన హై స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ was given to the church by the Holy Spirit God through Paul an apostle to the church in the book of Hebrews. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు కొత్త స్వభావంలోకి వచ్చేస్తావు యేసే రక్తంలో పాలిభాగస్తుడు అవుతాయి. ఒక కొత్త స్వభావం, ఒక కొత్త ఆలోచన విధానం, ఒక కొత్త వైఖరి నీలో ప్రారంభం అవుతుంది. ఒక కొత్త తత్వం నీలో ప్రారంభం అవుతుంది. ఒక కొత్త సృష్టిగా నువ్వు అయిపోతావు. ఏమంటున్నాడండి? మరణ భయాన్ని, అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు. ఓహ్, థ్యాంక్ యూ జీసస్ గాడ్. భయపడవు నువ్వు దేవుడి బిడ్డ. మరణానికి భయపడిన వాడు ఎవడైనా ఉన్నాడరా ఈ ప్రపంచంలో అంటే వాడు నిజ క్రైస్తవుడు. నిజ క్రైస్తవుడు ఒక్కడే మరణానికి భయపడ్డు, మిగతా వాళ్ళు అందరూ భయపడతారు. ఒక వ్యక్తి చాలా ప్రేమించాడండి నన్ను. ఆయన ముసల్తనం. ఒకసారి సంతలో కలిచాడు. ఆదివారం మా కొత్తగూడెం పట్టణంలో సంత జరుగుతుంది. కలిశాడు. నానా ఎలా ఉన్నారు? ఇక మామూలుగా మాట్లాడరు వాళ్ళు. పరిగెత్తుకుంటా వచ్చాడు, నన్ను కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. అంటున్నాడు, అయ్యా ఐ యామ్ రెడీ. నేనే బాప్తిసం ఇచ్చాను. ఈస్ మోర్ దాన్ 75. ఐ వాస్ స్పీకింగ్ విత్ హిమ్, 75 to 78 years. అంటున్నాడు నాతోటి, ఐ యామ్ రెడీ, ఐ యామ్ రెడీ. రొమ్ము విరవాలనిపిస్తుంది దేవుడి బిడ్డ. అలాంటి బిడ్డలకు బాప్తిసం ఇచ్చింది మనం బాప్తిసం ఇచ్చిన బిడ్డలు అలాంటి సాక్ష్యాలు మనతో చెప్తుంటాయి. ఐ యామ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. ఆ పరలోకంలో ఆ దేవుడు ఎప్పుడు నన్ను పిలిస్తే నేను అప్పుడు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక సింహ గర్జన నాకు వినపడుతుంది దేవుడి బిడ్డ. ఆ రోజు మధ్యకాల సమయంలో ఆ సంత వీధిలో ఆయన చెప్తున్న అద్భుతమైన సాక్ష్యం. ఐ యామ్ రెడీ ఫర్ హిస్ కాలింగ్. ఎంత సిద్ధపడి ఉంటాడు కదా. అయ్యా నాకేంటయ్యా, నాకు ఇంకా ఏమీ లేదన్నప్పుడు నీ దగ్గరకు వచ్చేస్తాను, నువ్వు నన్ను చూసుకుంటావు అనే నమ్మకం నాకు ఉందనేవాడు. ఎంత అద్భుతమైన ఆత్మ సంబంధమైన వ్యక్తి. నిజమేనా? ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పావు. ఐఎమ్ రెడీ ఫర్ హిస్ కాలింగ్. వాట్ బ్యూటిఫుల్. మరణ భయము లేనివాడు, జయించినవాడు, యేసయ్య రక్తములో, ఆయన శరీరంలో పాలిభాగస్తుడైన వాడే. మనం ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం పాలిభాగస్తులం అయితే మరణమా నీ ముళ్ళెక్కడా అంటాం. నేను చచ్చిపోవడం ఏంటి నాన్ సెన్స్ అంటాం. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగైంది. ఆయన వెలుగు నాలో నింపాడు.
ఆ మరణము పునరుద్ధానానికి మార్గము, నేను ఇక భయపడనక్కర్లేదు. ఎస్, మై లైఫ్ ఈస్ హిడెన్ ఇన్ క్రైస్ట్. నా యొక్క జీవం క్రీస్తు యందు దాచబడింది. ఆ క్రీస్తు నాలో ఇమిడి ఉన్నాడు. ఆమేన్. ఇది సత్యం. సంఘం తెలుసుకోవాల్సిన సత్యం ఇది. దేవుడి బిడ్డ ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, థ్యాంక్ యూ డాడీ, నిత్యుడు అనగా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బిడ్డ, ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ద ట్రూత్, క్రైస్తత్వంలో ఉన్న సత్యం ఉంది చూసారా, సత్యం, దాని శక్తిని ఈ ఒక్క వాక్యంలో ప్రూవ్ చేయొచ్చు. దేవుడు బిడ్డ, చాలా పాపాలు చేస్తారు. మనిషి సుఖపడాలంటే పాపం చేయాలి. మనిషి అనగా శరీరం, ఈ రక్త మాంసంతో ఉన్న ఈ శరీరం, ఇది పాప ఇచ్చల్ని అడుగుతూ ఉంటుంది, సుఖపడాలి. శరీర కార్యములు స్పష్టమైన గలతీయులకు రాసిన పత్రికలో బైబిల్లో చదువుకోండి. వాటిలోకి వెళ్ళాలి అంటే ఈ శరీర కార్యాలు చేయాలి. అంటే పాపం. మనస్సాక్షి పుట్టినప్పుడు మంచిగా ఉంటుంది, తర్వాత పదే పదే అది చెప్తా ఉంటే దాన్ని చంపేస్తారు. కొంతమంది దాన్ని బతికిస్తారు, కానీ దాన్ని వాత వేస్తారు. వాతభేయమైన మనస్సాక్షి. 3 రకాల మనస్సాక్షులు. నెంబర్ 1 మంచి మనస్సాక్షి, నెంబర్ 2 వాతభేయమైన మనస్సాక్షి, నెంబర్ 3 చచ్చిన మనస్సాక్షి. మంచి మనస్సాక్షి ఎవరిదండి? యేసయ్య రక్తం చేత నువ్వు కడగబడ్డావు. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకపోతే నువ్వు పరలోకం గ్యారెంటీ. నువ్వు పరలోకం గ్యారెంటీగా వెళ్తావు అన్న కాన్ఫిడెన్స్ ఎక్కడ వస్తుంది బ్రదర్ నాకంటే, నీ మనస్సాక్షి నీ కోసం నేరారోపణ చేయకూడదు. మరి నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకూడదు అంటే ఒకే ఒక పని వల్ల మాత్రమే నీ చచ్చిన మనస్సాక్షి బ్రతుకుతుంది, వాత వేయబడిన మనస్సాక్షి బ్రతుకుతుంది. ఈ చచ్చిన మనస్సాక్షి అయినా బతకడం తేలిక కానండి, వాత వేయబడిన మనస్సాక్షి చాలా డేంజర్ అండి. అంటే ఆ ఒక్క పాయింట్ని మాత్రం అది కవర్ చేస్తుంది, అంటే అది వాత వేయబడుతుంది అంతే. ఒక్క తప్పిదం, అది ఏదైనా కావచ్చు, ఆ తప్పిదం ఒక్క తప్పిదాన్ని మాత్రం అది ఓకే అంటది, అది చెయ్యొచ్చు, అది పెద్ద పాపం లిస్టులో కాదు. అంటే ఆ ఒక్క విషయంలో అది వాత వేయబడుతుంది, మిగతాదంతా తప్పు అని చెప్తుంది, కానీ ఈ ఒక్క విషయంలో చెప్పదు. ఎందుకంటే చెప్పిన వాడు విండు. ఎందుకు విండు? వాడు మనస్సాక్షి ఆ విషయంలో వాత వేయబడింది కాబట్టి. ఆ వాత వేయబడిన మనస్సాక్షి చాలా డేంజర్. అది వాక్యం ద్వారా నూతనపరచబడి యేసయ్య రక్తం ద్వారా మారు మనసు అన్న ప్రక్రియలో నుంచి అది మళ్ళీ కొత్తగా పుడుతుంది. లేకపోతే అది కొత్తగా అవడం చాలా కష్టం. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్, బట్ ఇట్ ఈస్ హార్డ్. కాబట్టి మీ మనస్సాక్షిని కాపాడుకోండి. ఆ మనస్సాక్షిని ఎలా పడితే అలాగా ఉంచకండి. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పటికప్పుడు, ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి గంట నేను కరెక్ట్గా ఆలోచిస్తున్నానా, నేను కరెక్ట్గా నడుస్తున్నానా, నేను కరెక్ట్గా బ్రతుకుతున్నానా, నేను కరెక్ట్గా దేవుడి చిత్తానుసారంగా అయిన నిర్ణయాలు నేను తీసుకుంటున్నానా, వేషధారులుగా ఉన్నానా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నానా, దేనికోసం నేను పరిగెడుతున్నాను? ఈ లోకపు ఖ్యాతి కోసమా, దేవుని కొరకా? దేవుడి ఎదుట నేను నిలబడితే నా మనస్సాక్షి కరెక్ట్గా ఉంటుందా, లేకపోతే కేవలము నేనేదో చేస్తున్నానా? దేవుడి బిడ్డ అది గమనించాలి. ఆ యేసయ్య రక్తం చూడండి. పలానా వ్యక్తి చెప్పొచ్చు, ఏమండి మీరు పలానా కోనేటిలోకి వెళ్ళండి, అక్కడ ఏ మనిషి ఉండడు, ఏ పక్షి కూడా ఇంతవరకు ఆ నీళ్లు తాగలేదు, ఏ జంతువు కూడా అందులో దిగలేదు, అది చాలా పవిత్రమైనది,
ఏమంటే పవిత్రమైనది అన్న దానికి అర్థం ఏంటండి? ఏ ఒక్కటిది తాకబడనిది. లోకానుసారంగా చాలా పిచ్చి పిచ్చి మీనింగ్స్ ఇస్తూ ఉంటారు ఎవరికి తోచింది వాళ్ళు. ఏది తాకబడకపోతే అది పవిత్రము. మరి అది పుట్టింది ఎప్పుడు? సృష్టికి పుట్టింది ఎప్పుడు? కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల ముందు సృష్టి పుట్టింది కదా. మరి అప్పటి నుంచి ఈడు కాపలా కాచాడా ఆ కోనేటి దగ్గర? చాప కూడా ముట్టలేదా నీళ్ళని? ఏ పక్షి ముట్టలేదా? అసలు గాలే ముట్టలేదా దాన్ని? చాలా పవిత్రమైన నీళ్లు. అందులోకి దిగితే మన పాపాలు మొత్తం కొట్టుకుపోతాయి. సరే, మంచిది. పాపులలో ప్రధాన పాపిని నేనే, ఇక ఎవరో కాదులే. మరి నేనే ఒకవేళ అందులో దిగితే మీకు చెప్పాలి, దిగాను కూడా చాలాసార్లు, చాలా ట్రై చేశాను చాలా విషయాలు. మరి తీరా మనం దిగి బయటకు వచ్చిన తర్వాత నా పాపాలు పోయాయిలే అని నాకు నేను అనుకోవడమా, లేకపోతే నిజంగా నా మనస్సాక్షి నా ఆత్మకు సాక్ష్యం ఇస్తుందా నువ్వు పరిశుద్ధుడు అని? హల్లెలూయా. ఆచారము నువ్వు చేసుకుంటా పోయినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు అయిపోవు, కానీ నీ మనస్సాక్షి నీతో సాక్ష్యం ఇవ్వాలి. అది ఒక కంప్లీట్ చేంజ్ అన్నది. అంటే నేను ప్రారంభంలోనే మనం మాట్లాడుకున్నాం, మనిషి ఏది చెయ్యి జాలకపోయినో అది చేయడానికి యేసయ్య వచ్చారు. మనుషులు ఎవరు చేయలేరు. అది కేవలం ప్రభు మాత్రమే చేయగలిగింది. ప్రభు చేశారు. ప్రభు జరిగింది. ఆ రక్త ప్రోక్షణ చెప్తున్నాను. మనుషులు చేసే ఆచారాలు, భక్తి, నీళ్లు జల్లుకుంటే నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు, బూడిద జల్లుకుంటే పరిశుద్ధుడు అయిపోతావు, పలానా కోనేట్లో మునిగితే పరిశుద్ధుడు అయిపోతావు, పలానా యాత్రకి వెళ్తే పరిశుద్ధుడు అయిపోతావు, దానం చేస్తే పరిశుద్ధుడు అయిపోతావు, చీమలకి చక్కెర పెడితే పరిశుద్ధుడు అయిపోతావు, కాకులకి అన్నం పెడితే పరిశుద్ధుడు అయిపోతావు. దేవుడు బిడ్డ, వారు అంటారు, వీరు వింటారు, చేస్తారు కూడా. కానీ సూటి ప్రశ్న మనం వేసుకోవాలి. విశాఖపట్నంలో ఒక ఆయన ఉండేవాడు, కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆపోజిట్లో. వాళ్ళ వైఫ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసేది. డైరెక్ట్గా ఆవు మూత్రం పోస్తుంటే డైరెక్ట్గా ఇలా పట్టుకొని ఏదో మంత్రం చదివేసుకొని సర్వ పాప పరిహారం అని చెప్పి ఏదో చదివేసేసి ఏదో అని చెప్పేసి ఇలాగా ఆవు మూత్రాన్ని తాగేసేవాడండి. అడ్రస్ కూడా చెప్పాను. ఈ అక్క బిలీవర్. మా యోషో అంకులు, నేను, వాళ్ళ మిసెస్ కూడా కింగ్ జార్జ్ హాస్పిటల్, మా రాజులమ్మ కింగ్ జార్జ్ హాస్పిటల్. ఇప్పుడు వీడు పెద్ద క్యాండిడేట్, ఆ వేరే తాలూకు క్యాండిడేట్ అనమాట. ఇంత పెద్ద పెద్ద పెట్టేసుకొని డైరెక్ట్గా తాగేవాడు, తాగేసి పాపాలు పోయేనివాడు. ఇక వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసి ఏడ్చి మోకాలు కాయలు కాసేసి ఆ కాయలు పగిలిపోయి రక్తం వచ్చేసి సీమ్ పట్టేసి మోకాలు. ఈడు ఎలా మారుతాడు రా బాబు 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 బాబు. ఇక లాస్ట్కి నాకు చిరాకు వచ్చేసి ఒకరోజు ప్రార్థన చేస్తా, ప్రభువా, మనిషి ఏది చేయలేకపోయినో అది నువ్వు చేస్తావు, నువ్వు దర్శించు ప్రభువా. ఒక సూటి ప్రశ్న, నిజంగా ఇది తాగితే పాపాలు పోతే జనాలు లీటర్లు పట్టుకొని బాక్సుల్లో గ్లాసుల్లో ఏది ఈ మన మినరల్ వాటర్ ట్యాంక్ పెట్టుకొని నీళ్లు బదులు ఇయ్యే తాగేసి ఎవరిని వాళ్ళు చంపేసుకొని భయంకరంగా పాపంలో ఉండేవాళ్ళరా బాబు. నీ మనస్సాక్షి నీ కొరకు సాక్ష్యం. ప్రభు దర్శించాడు ఆ వ్యక్తిని. ఆయనకు అర్థమైంది, ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇది తాగడం బట్టి కాదు నా పాపాలు పోయాయి, నా మనస్సాక్షి పరిశుద్ధపరచబడాలంటే యేసయ్య రక్తం ద్వారా పాపాలు ఒప్పుకున్నాడు, పరిశుద్ధపరచబడ్డాడు. ప్రభు యొక్క రక్షణలోకి వచ్చాడు దేవుడు బిడ్డ. దాదాపు 2 సంఘాలని, ఇప్పుడు నాకు అప్పుడు తెలిసే దాదాపు 2 సంఘాలని వారు నడిపిస్తున్నారు. హల్లెలూయా. మరి ఆవు తాగినంత మాత్రం పాపాలు పోతే యేసయ్యను ఎందుకు అంగీకరించేవాడు? ఎందుకో దేవుడు తెలుసా? దేవుడు బిడ్డ, జస్ట్ నీ మైండ్ రిప్రజెంట్ చేస్తుంది, నువ్వు అది తాగావు కాబట్టి పాపాలు పోతాయని చెప్తుంది. కానీ
సత్యము, నీ మనస్సాక్షిని కడగగలిగే శక్తి నా యేసు రక్తంలోనే ఉంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది అపోహ కాదు, అది అంధత్వపు భక్తి కాదు. దేవుడి బిడ్డ, ఈరోజు మనం వింటుంది, మనం చేస్తుంది, ఇది సత్యము. ఇది మార్చబడదు. ఆమేన్. ఇది నీలోకి వెళ్ళినప్పుడు నీ మనస్సాక్షిని బతికిచ్చేస్తుంది. నీ మనస్సాక్షిని బ్రతికిస్తుంది. జన్మ తరహా, కర్మ తరహా నువ్వు చేసిన ప్రతి పాపాలు, ఎస్, we will see the next message is all about కర్మ సిద్ధాంతము అనే దానికోసం ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం మెసేజ్ విందాం. అద్భుతంగా లెట్ us take a lot of time for this కర్మ సిద్ధాంతం. దేవుడి బిడ్డ, నువ్వు చేసిన దాన్ని బట్టి, నేను చేసిన దాన్ని బట్టి కాదు, కానీ ఆయన చేసిన కలువరిశిలో త్యాగం, ఆయన కార్చిన రక్తం. 3 రోజులండి ప్రభును స్తుతించాడు అంతే. బ్లడ్ క్యాన్సర్ పటాపంచలు అయిపోయింది. ఇంకా దానికంటే సాక్ష్యం కావాలి. ఆవు మూత్రాన్ని తాగి పరిశుద్ధత కలుగుతుందని చెప్పిన వ్యక్తిని ప్రభు దర్శించినప్పుడు, ఆయన పాపాలు ఒప్పుకొని యేసయ్య రక్తం చేత ప్రోక్షించబడినప్పుడు ఆయన చెప్తున్నాడు, నిజమైన శక్తి యేసు రక్తంలోనే ఉంది, ఆవులోది కాదు. జనాలు చచ్చిపోతున్నారు భారతదేశంలో, బుద్ధి తక్కువ వెధవలు. ఏమండి, ఏం చెప్తారు, ఏం చెప్పాలి? అంధత్వం ఒక ఆప్టమిస్టిక్ లెవెల్లోకి వెళ్ళిపోయింది భారతదేశంలో. అంధత్వం నార్త్ ఇండియాలో చాలా మంది చెప్తా ఉంటారు, స్వెటర్లు కుట్టిస్తూ ఉంటారట, అది భక్తి. స్వెటర్లు, కొంతమంది అడుక్కునే వాళ్ళు రోడ్డు మీద పడిపోయి అలా ఉంటారు, చలికి వణుకుతా. వాడిని చూసే దిక్కు లేదు భారతదేశంలో. కానీ ఆ పశువులకి స్వెటర్లు కుట్టిస్తారు, అదేదో భక్తి. పశువుని చూసుకుంటే భక్తి ఏంట్రా? పశుప్రాయులు అని దేవుడు సంస్కృతంలో రాసిన మాట అసలు పాయింట్ టు పాయింట్ పడిపోతుంది అక్కడ. పశుప్రాయులు పశువులనే గమనిస్తారు. సాటి మనిషి చచ్చిపోతుంటే దిక్కులేదు. మతం పట్ల, ప్రాంతీయం పట్ల భేదాల్ని పుట్టించి మతంధత్వంలో బ్రతుకుతున్నారు దేవుడు బిడ్డ. కానీ క్రీస్తు అనే మార్గము, అది సత్య మార్గం దేవుడు బిడ్డ. ఐఎమ్ నాట్ టీచింగ్ యూ ద రిలీజియన్, ఐఎమ్ టీచింగ్ యూ ద ట్రూత్. సత్యం దేవుడు బిడ్డ. ఆ సత్యం మాత్రమే మన స్వతంత్ర మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో ఆ నిబంధన చూడండి. మనం పాత నిబంధన చూసాం, మనం క్రొత్త నిబంధన చూసాం. ఈ యొక్క రక్తము మనలో ఏ నిబంధన ఉంది? 13వ అధ్యాయము 20వ వచనంలో చెప్తా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు మన ప్రభువునకు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులను లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు బిడ్డ, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్. ఏం నిబంధన? నిత్య నిబంధన. అది నిత్యం ఉంటుంది, నిత్యం ఉంటుంది. ఎప్పుడు? యేసయ్య రక్తంలోకి వచ్చినప్పుడు, యేసయ్య రక్తం కిందకు వచ్చినప్పుడు మనం నిత్యమైన నిబంధనలకు మనం వస్తాం. దేవుడి బిడ్డ, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రివిలేషన్, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. యేసయ్య రక్తం వల్ల కలిగే ఆశీర్వాదాలు చూడండి. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తన ప్రాణమును ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు? యేసయ్య రక్తము ద్వారా వారిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించారు. యేసయ్య రక్తం నీ జీవితంలో జయ జీవితాన్ని. యూ కెన్ కాంకర్ ద వరల్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య రక్తంలో జయముంది దేవుడి బిడ్డ. యేసయ్య రక్తము నీకోసం మొర్ర పెడుతుంది. ఆ యొక్క హతసాక్షుల యొక్క రక్తము నాదా ఆత్మస్వరూపి అని మొర్ర పెడుతున్నట్టు ఆ యేసయ్య రక్తం నీ కోసం, నా కోసం మొర్ర పెడుతుంది. ఆ యేసయ్య రక్తము కంచ నీకు, ఆ యేసయ్య రక్తమే నీకు కోట. ఆ యేసయ్య రక్తము, ఏబేలు రక్తం ఎలాగైతే థ్యాంక్ యూ డాడీ ఆ యొక్క ఏ దేవుడికి మొర్ర పెట్టిందో, అలాగే యేసయ్య రక్తము నీ పక్షాన మొర్ర పెడుతుంది. దేవుడి బిడ్డ, జ్ఞాపకం చేసుకో. ఆ పస్కార్ గొర్రెపిల్ల రక్తం ఎటు రీతిగా ఇజ్రాయేల్లో మరణ సమారభ దూతను ఆ యొక్క ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేల్ మీద ఆ మరణ సమారభ దూత ప్రవేశించకుండా ఆపిందో, ఈ రోజు కూడా ఆ రక్తం ఇంకా గాయములు పచ్చిగానే ఉన్నాయి.
నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి, నీ మీదకి ఆ మరణ సంహారపు దూత రాకుండా ఆయన రక్తాన్ని ప్రోక్షణ చేసుకో. ఆ యేసయ్య రక్తం నీకు జీవం ఇస్తుంది, ఒక కొత్త నిబంధన ఇస్తుంది, ఒక నిత్య జీవితాన్ని ఇస్తుంది, నీ పాప క్షమాపణ ఇస్తుంది, నీ నీతిమంతుడిగా మారుస్తుంది, నువ్వు దేవుడికి దగ్గరగా చేస్తుంది, ఆ యొక్క మరణము నుండి, సాతాను శక్తుల నుంచి నీకు విడుదలనిస్తుంది, నీ మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది, నిత్య నిబంధనకు వారసుడిగా ఇచ్చేస్తుంది, నిన్ను థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్ ఆయన సాక్షిగా పరలోకపు వాసిగా చేస్తుంది. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడి బిడ్డ సాతాను గడి చెప్తాడు, యేసయ్య రక్తంలో నువ్వు పాలిభాగస్సులు అవ్వకూడదు, నువ్వు అయ్యావంటే పలానా చేయలేవు, నువ్వు పలానాది శరీర కోరికను తీర్చుకోలేవు, తుచ్చమైన అశాశ్వతమైన కేవలం 5 నిమిషాల సుఖం కోసం నిత్య రాజ్య వారసత్వాన్ని విడిచిపెట్టుకుంటావా? కేవలము 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ శరీరపు సుఖభోగాల కొరకు నిత్య రాజ్య వారసత్వాన్ని నువ్వు విడిచిపెట్టుకుంటావా? యేసయ్య కావాలా? ప్రభు దగ్గరికి రండి, ప్రభు వైపు చూద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రభా, యేసయ్య నీ రక్తంలోనే విమోచింది, నీ రక్తంలోనే ప్రభా తండ్రి మాకు నాయనా నీ రక్తంలోనే ప్రభా తండ్రి దేవా మాకు సమస్త విడుదల ఉంది. ప్రభా నీ రక్తాన్ని నాకు దయచే ప్రభా. అయ్యా నీ రక్తపు కోటలోకి నన్ను తీసుకున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు ప్రాప్తుందా. ఎస్ లార్డ్ నా ప్రాప్తుందా. అయా యేసయ్యా నీకు వందనాలు ప్రాప్తుందా. అయా నా కొరకు అయినా నువ్వు రక్తాన్ని చిందించావు తండ్రి దేవా నీకు వందనాలు. ఆయన ఈ ఆరాధనలో నీ కృపనిచ్చావు, నీకు నన్ను దగ్గరగా చేశావు, నీలో నన్ను కలిపేశావు. నీలో నిలిచాలి అంటే నీ రక్తం నాకు కావాలి ప్రభా. అటు నీ రక్తం చేత మమ్మల్ని నింపండి, అటు నాయన నీ కృప చేత మమ్మల్ని నింపండి, అటు బలము చేత మమ్మల్ని నింపండి. యేసయ్యా నీకు వందనాలు. నీ రక్తం లేకపోతే నా పునాదులు కదిలిపోతాయి ప్రభా, మా పునాదులు పాడైపోతాయి ప్రభా. అయా మేము పాడైపోతాం ప్రభా. అయా స్థిరమైన బండ నీ రక్తము దేవానికి వందనాలు. యేసయ్యా 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 నీ రక్త ప్రోక్షణ ద్వారా నన్ను కడగండి. నా జన్మతర కర్మతర ప్రతి పాపాన్ని మీరు కడగండి ప్రభా. నా మనస్సాక్షిని కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీకు ఇష్టమైన, అంగీకారమైన, యోగ్యమైన, అర్హమైన జీవితాలను నాకు కలగచేయండి నైనా. నీ బల్ల యొద్ద నేను కూర్చొని తినే జీవితాన్ని నాకు కలగచేయండి దేవానికి వందనాలు ప్రభా. అయా ఐ రిగ్రెట్ ఆఫ్ ఎవ్రీ సింగ్ గాడ్, నోయింగ్లీ అన్నోయింగ్లీ నేను చేసిన ప్రతి పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాను ప్రభా. ఇక మరి ఎన్నడూ ఆ పాపమును చేయకూడనట్లు నీ కృపను దయచేయి, నీ నడిపింపు నాకు దయచేయి, నీలో బ్రతకడానికి దయచేయి. అయ్యా నేను పాపం చేయకూడనట్టు సామర్థ్యం నాకు కలగచేసి నీకు రక్తపు కృప చేత మమ్మల్ని నింపండి తండ్రి దేవా. ఈ వాక్యంలో విని ఏకీభవిస్తూ ఈ ప్రార్థనలో నైనా నీ రక్తంలో పాలిభాగస్వాడానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డపైన నీ రక్తపు వచ్చిన ఆత్మకు ఉంచండి. నీ కృపతో మీరు నింపి నడిపించి నైనా నీ సాక్షులను పెట్టుకుని వాడుకోండి నాయన. నీ యొక్క శరీరంలో నీ రక్తంలో ఇప్పుడు పాలిభాగస్సులు అవుతుండగా నైనా ఈ చెప్పబడిన 12 ఆశీర్వాదాలు వారిలో కలుగును గాక, ఈ 12 దీవెనలు వారిలో కలుగును గాక, ఈ 12 ధన్యతలు వారిలో నిక్షిప్తమవును గాక, ఈ 12 ఆశీర్వాదపు వారసులుగా వారు అవుదురు గాక. అటు కృప చేతి మీరు నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన ఇచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క శరీరంలో ప్రభు యొక్క రక్తంలో పాలిభాగస్సులు అవుదాం. దేవుడి మహాకృపను బట్టి గడిచిన వారంలో దాదాపు 7 ఆత్మలు పరలోక రాజ్యపు వారసులుగా బాప్తీసం ద్వారా వారు ప్రభుతో ఐక్యపరచబడ్డారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. అలాగే అనేక మందికి మనం సాక్షులుగా ఉండాలి. దేవుడి యొక్క లేఖనాలు మనం చూస్తే ఆ ప్రభువైన యేసు తాను అప్పబడిన రాత్రి ఆయన రొట్టెను తీసుకొని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిసి తిన్న తర్వాత దేవుని యొక్క రక్తాన్ని ఇస్తున్నప్పుడు అంటాడు, నేను వచ్చే వరకు నా మరణమును ప్రచురించేదురు. మీరు మీ దేవుని యొక్క శరీరంలో రక్తంలో పాలిభాగస్సులు అవుతుండగా ఇతరులని ప్రభు యొద్దకు తీసుకొని రావాలి. ఈ లోకంలో మనం సాక్షులుగా వెలుగుగా ఉండాలి. మనం యేసును ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ యొక్క నీ శరీరంలో రక్తంలో పాలిభాగస్సులైన మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఇది మా కొరకు విరగొట్టబడిన ఈ శరీరం మేము తింటుండగా నీలో మేము నిలిచింటూ కృపకు పాత్రలుగా ఆ ప్రత్యక్షతలో వారసత్వంలో ఫలించడి కొమ్మలుగా మమ్మల్ని చేసి నడిపించి ఆయన ఈ యొక్క శరీరంలో రక్తంలో పాల్గొల్సిన కృపతో నింపి నీ 12 ఆశీర్వాద వారసత్వంలో మనం కొనసాగింపు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క శరీరంలో ప్రభు యొక్క రక్తంలో పాలిభాగస్సులం అవుదాం. మహోన్నత మహాగరుడ, ఈ శరీరంలో పాలిభాగస్సులై ఈ రక్తము తాగిన బిడ్డల్ని నీ కృపలో నీకు సమీపస్తులుగా
వారిని చేసి నిత్య రాజవారసులుగా వారిని చేసి ఈ 12 ఆశీర్వాదపు వారసాలుగా నీకు సాక్షులుగా జయించు ప్రజలుగా యేసు నామములో వారు ఉందురుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసం, ఆయన రక్తము నిత్యము నిత్య నిబంధన వారసులుగా మనల్ని చేసి మనపై నిలిచి ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.